ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. అంటే మనము అయ్యో మనం 5 ఎమ్మెల్యేలు గెలవలేదు, 2 గెలిచినాం, మరి ఎంపీ ఎట్లా గెలుచుడు అనేటువంటి ఆలోచన మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పోయినసారి మీరు చూసిండ్రు, మన కరీంనగర్లో 7 ఎమ్మెల్యేలు మనమే గెలిచినాం, కానీ ఎంపీ ఓడిపోయినామా లేదా? అట్లే ఖమ్మంలో ఒక్కటే ఎమ్మెల్యే మనం గెలిచినాం, మన అజయ్ గారు ఎమ్మెల్యే గారు గెలిచిండ్రు. మిగతా 6 అసెంబ్లీలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ ఎంపీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గారు 2 లక్షల మెజార్టీతో అద్భుతమైనటువంటి విజయాన్ని ఖమ్మంలో మనం గెలిచినాం. సో ప్రజల్లో కూడా ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది. ఇప్పుడు అధికారం వస్తుందంటే ఈ పార్లమెంట్లో మీకు సీట్లు వస్తాయని, కింద ఓట్లు వస్తే కదా సీట్లు వచ్చేది. మీరు ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని కాంగ్రెస్ పార్టీని తిట్టిపోసే కార్యక్రమం చేసినా ప్రజల అమాయకులు కాదు. డెఫినెట్గా ప్రతిదీ అర్థం చేసుకుంటారు. మీరు ఇంత గొప్ప రాష్ట్రాన్ని, మంచి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఇలా పరిపాలన వ్యవస్థ పూర్తిగా దుర్మార్గం జరిపింది. ఎక్కడ చూసినా కూడా ఏ ఒక్కటి కూడా సరైన పద్ధతిలో జరుగుతలేదు. ఇంకో 3 నెలలే కదా, 3 నెలల తర్వాత రేపు పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా మహా వస్తే మీకు పూర్తిగా పక్క పెట్టకుండా 2-3 ఇస్తే ఇవ్వచ్చు.